వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మొత్తం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్నారు అధికారులు. మొత్తం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని. సో దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అసలు ఏ విధంగా కురుస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నుమాన్ హుస్సేన్ సాగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్. అలాగే వరంగల్ నుంచి నవీన్, నల్గొండ నుంచి రవి, ఇక సెక్రటేరియట్ నుంచి మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ వెళ్దాము. వరంగల్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, వరంగల్ లో అక్కడ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? మొత్తం కూడా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నీలిమ, ఇవాళ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే అధికారులంతా రంగంలోకి దిగారు. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కంట్రోల్ రూమ్ ద్వారా అంతా మానిటరింగ్ చేస్తున్నారు. కలెక్టర్ వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలోకి దిగారు. వరంగల్ కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాత్రి నుంచి ఇప్పటి వరకు వర్షం లేకపోయినప్పటికీ కొంత తెరిపినిచ్చింది. మనం చూస్తున్నాం, ఎండ కూడా కొంత వస్తున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉండడంతో రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్లంతా వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అందరూ అధికారులను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు పెట్టుకోవద్దని అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. వరంగల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిన్న రాత్రి కురిసినటువంటి చిన్నపాటి వర్షానికే నిన్న మొత్తం వరంగల్ అంతా అతలాకుతలమైంది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా వరద నీరు ఎప్పటికప్పుడు మురికి కాలువల గుండా వెళ్ళిపోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే నాలాలు ఎంక్రోచ్కు గురయ్యాయో వాటన్నింటిని కూడా తొలగించారు. వాటన్నింటినీ కూడా నిన్న భారీ ప్రొక్లైనర్లతో వాటన్నింటినీ కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైతే నీరు స్ట్రక్ అవుతుందో ఆ ప్రాంతాల వాసులను అయితే ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే 50 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆహారము అందిస్తున్నారు. ఇప్పుడు మైసే నగర్ కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఇక్కడ వరద ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ వరద బాధిత ప్రాంతాల వారికి నిన్నటి నుంచి ఆహారం వండుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో వారికి ఆహారం సరఫరా చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ అల్పాహారం అందిస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక ప్రజాప్రతినిధులు అల్పాహారం అందిస్తున్నారు. తర్వాత ఇక్కడ సమీపంలోని మొత్తం వరంగల్ నగరంలో 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 పునరావాస కేంద్రాల్లో కూడా మొత్తం ఇప్పటి వరకు 300 మందిని తరలించారు. 1300 మందికి భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మైసయ్య నగర్ అయితేనేమి, నాగేంద్ర నగర్ కాలనీ అయితేనేమి, వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, ఈ కాలనీలకు వరద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తర్వాత హనుమకొండలో అంబేద్కర్ నగర్ అయితేనేమి, ఈ కొన్ని ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాల్లో హంటర్ రోడ్ అయితే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. సంతోష్ మాత టెంపుల్, హంటర్ రోడ్డు ప్రాంతాల్లో కూడా ఇంకా వరద బాధితులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. హంటర్ రోడ్ నుంచి ఖమ్మం వరంగల్ వెళ్ళేటువంటి హైవే నిన్న స్ట్రక్ కావడంతో మధ్యలో ఉన్నటువంటి డివైడర్ను తొలగించి నీటిని సవ్యంగా వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. దీంతో రాకపోకలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, వరద బాధితులకు ఆహారం అందిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లాంటి ఆహారం అందిస్తున్నారు, ఏం చెప్తారు? గౌరవ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యురాలు కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారి ఆదేశాల మేరకు ఈ ముంపు ప్రాంతమైనటువంటి మైసయ్య నగర్, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పొద్దుగాల అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం వసతి కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. నిరంతరం స్థానిక నాయకులము, కాంగ్రెస్ నాయకులము, కొండా మురళీధర్ గారి అనుచరులము మరియు స్థానిక కార్పొరేటరు నిరంతరం కూడా ఇక్కడే ఉండి వారందరికీ కూడా అన్ని వసతులు కల్పించడము, గవర్నమెంట్ నుంచి కూడా వారికి ఏమైనా రావాల్సినవి, ఇక్కడ ఏమైనా వసతులు కావాలన్నా కూడా అన్ని ఎప్పటికప్పుడు మురళీధర్ రావు గారు, సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు మేము వారికి అనుసంధానంలో వారి ఆదేశాల మేరకు వారిని కన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా అందరికీ సేవలు అందిస్తున్నాం. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అనుక్షణం వాళ్ళ పట్లనే వాళ్ళతో పాటుగానే ఈ ముంపు ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముంపు ప్రాంతాల్లోనైతే ఆహారం ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నా ఉన్నాయి. ఇక్కడ వరంగల్ నగరంలో ఇట్లా ఉంటే ఇక మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ మొత్తం అన్ని ఈ 6 జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భూపాలపల్లిలోనైతే ఇప్పటికే ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి నీరు చేరడం వల్ల 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తర్వాత ములుగు జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం చేసి
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఇటు కలెక్టర్ అయితేనేమి వీళ్ళు అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ